Hi, hello, welcome to Eagle Media Works. This is a very special moment అండి for me. అండ్ ఎందుకంటే జనరల్గా క్రికెట్ గురించి క్రికెట్ అనాలిసిస్ గురించి చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటాను. బట్ విత్ మీ రైట్ నౌ గణేష్ అండ్ తిరుపతి ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఈగిల్ మీడియా వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఒక క్రికెట్ టాక్ లాంటిది పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు రావడం జరిగింది దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళకి దే ఆర్ విజువలీ ఛాలెంజ్డ్. కానీ ఎక్కడ కూడా క్రికెట్ మీద చూడలేకపోతున్నావా అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు వాళ్ళకి. క్రికెట్ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండ్ అలాగే క్రికెట్ డిస్కషన్స్ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఒక పిలుపునిచ్చాం కాబట్టి ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటే వెంటనే రావడం జరిగింది వీళ్ళిద్దరు కూడా. నిజంగా వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్ అండ్ థ్యాంక్ యూ అండి మీరు ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. గణేష్ గారు చెప్పండి, క్రికెట్ అనేది ఎంత బాగా ఫాలో అవుతుంటారు, ఎంత ఇష్టం మీకు క్రికెట్ అంటే? సార్ యాక్చువల్గా నేను క్రికెట్ అనేది నా థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి నేను చూస్తున్నాను. సో థర్డ్ ఫోర్త్ క్లాస్ అంటే అప్పుడు నాకు అసలు ఏం తెలియదు. బట్ అప్పట్లో మా సార్స్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు అనమాట. అప్పటి నుంచి నాకు క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే 2011 వరల్డ్ కప్ కన్నా ముందు క్రికెట్ మీద ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంకా చాలా పిచ్చి. అండ్ డైలీ నేను ఈగల్ స్పోర్ట్స్ అండ్ ఈగల్ మీడియా వర్క్స్ వీడియోస్ మాత్రం 100% చూసాము. అది చూసే టీం పైన ఇండియా గెలుస్తుందా లేదా అనేది ఒక పర్టికులర్ దాని మీకు మేము వస్తాం అనమాట. రైట్, తిరుపతి గారు మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి క్రికెట్ని బాగా ఇష్టపడుతూ ఫాలో అవుతుంది? నేను 5th క్లాస్ నుండి చూస్తున్నాను సార్. అయితే అప్పుడు పెద్దగా తెలియదు. 2010 నుండి బాగా తెలుసు. టెండూల్కర్ ఎక్కడైతే డబుల్ సెంచరీ చేశాడో ఇంకా పిచ్చి పెరిగింది. 2011 వరల్డ్ కప్ నుండి ఇంకా డైలీ చూస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మీరు ఈగల్ స్పోర్ట్స్ చేస్తున్నారు కదా, అది మేము డైలీ ఫాలో అవుతుంటాము. ఎందుకంటే మాకు మీరు చెప్పేదాన్ని బట్టి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ప్లస్ బ్లైండ్ క్రికెట్ కూడా ఉంటుంది. మేము బ్లైండ్ క్రికెట్ చూడలేమంటే నార్మల్ క్రికెట్ చూడలేం. బట్ మేము నార్మల్ క్రికెట్ ఆడిన బ్లైండ్ క్రికెట్ ఆడుతూ నార్మల్ క్రికెట్ని ఫీల్ అవుతాం అనమాట. సో నేను తెలంగాణ టీంకి రిప్రజెంట్ చేస్తున్నాను, స్టేట్ టీమ్కి. మాకు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ తెలంగాణ 2 బోర్డ్స్ ఉన్నాయి. సో ఈ బోర్డు ద్వారా మేము రీసెంట్గా మనకు రంజీ ట్రోఫీ అయితే ఎలా ఉంటుందో, సో బ్లైండ్ క్రికెట్లో నగేష్ ట్రోఫీ అనేది అయిందనమాట. సో ఆ ట్రోఫీలో నేను తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మాకు క్యాబ్ నుండి అండ్ క్యాబిన్ నుంచి చాలా బిగ్ సపోర్ట్ ఉంటుందన్నమాట. రైట్ రైట్, సూపర్ సూపర్. సో మీరు చెప్పండి సార్, అంటే జనరల్గా అందరికీ తెలుసు బ్లైండ్ క్రికెట్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి, బట్ దెన్ ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేది, ఎందుకంటే జనరల్గా క్రికెట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో క్రికెట్ గురించి, క్రికెట్ మీద మీకున్న ప్రేమ గురించి, మీరు ఆడేటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు గురించి, దాని గురించి అని చెప్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్ క్రికెట్ అనగానే ది కాన్సీ ఎలా ఆడతారు అని చెప్పేసి పక్క డౌట్ వస్తుంది. సో మాకు మీరు బాల్ ఓవరామ్ ఆడతారు, ఇలా ఆడతారు. సో మా బాల్ వచ్చేసి అండర్ఆర్మ్ అనమాట. సో అది సింథటిక్ ప్లాస్టిక్తో ఉంటుంది అనమాట. సో ఆ బాల్లో మన సైకిల్కి ఉంటాయి ఆ చర్రాస్ అని ఉంటాయి అనమాట. సో అవి ఆ బాల్లో వేసి ఇట్లా కింద నుంచి రోల్ చేస్తుంటే బాల్ సౌండ్ వస్తుంది అనమాట. సో మేము ఆ సౌండ్ని గెయిన్ చేసి బాల్ని హిట్ చేస్తాం. సో మళ్ళీ మా క్రికెట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. దట్ ఈస్ B1, B2 ఆర్ B3. B1 మీన్స్ అసలు టోటల్ బ్లైండ్ లైక్ మీ. B2 మీన్స్ అంటే కొంచెం చూడగలడు, అంటే ఇతను బాల్ లిజనింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ బాల్ చూడడం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో B3 మీన్స్ అతను క్యాచింగ్ చేయగలడు, త్రోస్ చేయగలడు, కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో మా కాంబినేషన్ అనేది 4-3-4. B1 కంపల్సరీ 4 మెంబర్స్ టీంలో ఉండాలి. B3 3 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. B2 3 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. B3 మాత్రం మ్యాక్సిమం 4 మెంబర్స్ ఉండాలి. అంటే B3 లేకుండా ఆడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఎంత క్రికెట్ మీరు ఆడుతున్నారు, ఎంత ఫీలింగ్లో ఉంటున్నారో, ఎంత బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు చెప్పండి సార్, ఇలాంటి టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు లేకపోతే మీరు మ్యాచెస్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది ఫీల్డ్లోకి వచ్చారంటే? చాలా బాగుంటుంది సార్ ఆ ఫీలింగ్ అనేది. ఇంకా నార్మల్ క్రికెట్ చూసేటప్పుడు కూడా ఎలా ఫీల్ కలుగుతుందో మాకు కూడా అలాగనే కలుగుతుంది. సేమ్ ఇండియన్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా రీసెంట్గా వచ్చింది కదా, సేమ్ బ్లైండ్ క్రికెట్లో. దానికి కూడా మామూలుగా వెళ్తూ ఉంటాము. సేమ్ నార్మల్ క్రికెట్ ఈక్వల్ టు బ్లైండ్ క్రికెట్ సార్. మన తెలంగాణలో ఇంకా ఒక గ్రేట్ అసెట్గా మనం ఫీల్ అవ్వాలి. ఇండియా 2 వరల్డ్ కప్స్ గెలిస్తే దాంట్లో 2 వరల్డ్ కప్స్లో మన తెలంగాణ నుంచి 2 ప్లేయర్స్ ఉన్నారనమాట. 2014లో సౌత్ ఆఫ్రికాలో అయింది, దాంట్లో మధు అని చెప్పేసి ఫస్ట్ వరల్డ్ కప్ ఇండియాకి వచ్చింది, దాంట్లో అతను మెంబర్. 2018లో మహేందర్, హీస్ B1 అతను మెంబర్. అంతకుముందు 2006-10 ఆ టైంలో శ్రీధర్ అన్న అని చెప్పేసి తను ఆడారు. సో టోటల్గా ఏంటంటే మేము ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నార్మల్స్ అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో బాల్ కోసం, సో మేము కూడా ఆ జీల్ అనేది కంపల్సరీ మాలో ఉంటుంది అనమాట.
అండ్ అలాగే మీరు ఇందాక మాట అన్నారు ఈగల్ స్పోర్ట్స్ వీడియోస్ చూస్తూ ఉంటారని చెప్పేసి, సో ఎట్లా అనిపిస్తుంది ఆ వీడియోస్ కూడా, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి నాకు. సో ఈగల్ స్పోర్ట్స్ వీడియోస్ అంటే చాలా స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తుంటాం, కాకపోతే అందులోకెల్లా ఈగల్ స్పోర్ట్స్ అనేది చాలా అసలు ఇంకా దానికి ఏం చెప్పాలో తెలియదు, అంత బాగా ఇంప్రెస్ చేస్తుంది మమ్మల్ని. సో మేము చెప్తున్నట్టే ఆ వీడియోస్ చూసిన తర్వాతనే ఈరోజు టీమ్ లెవెల్లో ఎవరుండరు అని చెప్పేసి మేము పక్కా ఆ పర్టికులర్ ఎక్స్పెక్టేషన్కి వస్తాం అనమాట. సో దాన్ని బట్టి అంటే రీసెంట్గా ఐపీఎల్లో కానీ ఏదైనా సరే ఆ పిచ్ కండిషన్స్ కానీ దాన్ని బట్టి మనం మ్యాచ్ మీరు చెప్పే అనాలిసిస్ని బట్టి మ్యాచ్ ఎవరికి గెలుస్తుంది అని చెప్పేసి ఈజీగా మేము ఎక్స్పెక్ట్ చేయగలం. సో థ్యాంక్స్ ఫర్ మీ ఇలాంటి వీడియోస్ చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం. సో వాళ్ళగా మేము ఆడాలి మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆల్మోస్ట్లీ సేమ్ ఫీలింగ్ సార్. తర్వాత ఆ స్పోర్ట్స్ మీరు చెప్పే ప్లేయర్ కన్సిస్టెంట్ వంటి చెప్తారు కదా, ఆ ప్లేయరు కన్ఫామ్గా ఉండడా అనేది ఒకటి కన్ఫామ్ అవుతుంది. ఇంకా బెటర్ చాయిస్ ఈగల్ స్పోర్ట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రిక్వెస్ట్ సార్. సార్ మీ ద్వారా మన బ్లైండ్ క్రికెట్ని కొంచెం పాపులర్ చేయాల్సిందిగా నేను స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఈగల్ స్పోర్ట్స్ని, ఈగల్ మీడియా వర్క్స్ని. తప్పకుండా గణేష్, ఇట్స్ ప్రామిస్ ఫ్రమ్ మై ఎండ్. ఖచ్చితంగా కూడా మీరు ఆడేది, ఎందుకంటే చాలామందికి కూడా ఒక రకంగా విజువల్ ఇంపైర్మెంట్ అంటే కొన్ని ఇది ఉంటుంది, కానీ మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారు, స్పోర్ట్స్ని ఫాలో అవుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. ఖచ్చితంగా మీరు అడగకపోయినా కూడా నేను అదే చెప్దాం అనుకున్నాను మీకు. ఈగిల్ మీడియా నుంచి, ఈగిల్ స్పోర్ట్స్ నుంచి బ్లైండ్ క్రికెట్ కవరేజ్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్కి వచ్చినందుకు, అండ్ చాలా మంచి ఇంటరాక్షన్ జరిగినందుకు, అండ్ మాకు కూడా ఒక వెన్యూ ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గణేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. చూసారు కదండి, అంగవైకల్యం అనేది ఎప్పుడు కూడా అడ్డం కాదు అని చెప్పేసి, అట్ ద సేమ్ టైం జీల్ ఉండి అండ్ అలాగే పట్టుదల ఉంది అంటే కనుక ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నిదర్శనం ఇద్దరు ప్లేయర్స్. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చాలా చేస్తుంది బ్లైండ్ క్రికెటర్స్కి, వాళ్ళందరికీ కూడా మన వంతు సాయం చేద్దాం, కవర్ చేద్దాం, చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం. డెఫినెట్లీ ఇలాంటి ప్లేయర్స్, ఇలాంటి పీపుల్ మనందరికీ ఖచ్చితమైన ఇన్స్పిరేషన్, అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎంకరేజ్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.